బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్షం నాన్ స్టాప్ గా పడుతుంది. నిన్న సాయంత్రం వరకు ముసురు వాన పడిన రాత్రి భారీ వానగా మారి దంచుకొట్టింది. దీంతో సిటీలోని అన్ని ప్రాంతాల్లో వర్షం నీటితో జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ, పంతగుట్ట, అమీర్పేట్, కుకట్పల్లి, లింకంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, చార్మినార్, రాజేంద్ర నగర్, మలక్పేట్ లో భారీగా వర్షం కురిసింది. ఇక దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని కాలనీలు నీట మునిగాయి. భారీ వర్షానికి రోడ్లపైకి భారీగా వరద చేరుకుంది. లోతట్టు కాలనీలోకి కూడా వరద చేరుతుంది. ఇప్పటికే కాలనీలో ఉన్న వరద పోలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వరదతో ఇల్లు మునిగిపోతాయేమోనన్న భయం కాలనీ వాసుల్లో కనబడుతుంది. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. బుధ, గురువారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. గత వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతుంది. గత గురువారం నుంచి శనివారం వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.